హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ లక్ష్మి ఇన్ తెలుగు. ఈరోజు మంచి ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అన్నది చూపిస్తానండి. అందులో ఇంకా దానికి కాంబినేషన్గా కారపొడి కూడా ఎలా చేయాలో అన్నది ఈజీ మెథడ్లో మీకు చూపించేస్తాను. ఇది ఇడ్లీలో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ మీకు మెజర్మెంట్ కోసం చూపిస్తున్నాను. ఇక్కడ 2 కప్పుల మినపప్పు అనేది తీసుకున్నాను. ఇది నేను పొట్టు మినపప్పు తీసుకున్నానండి. మీరు ఒకవేళ మినపగుళ్ళైనా తీసుకోవచ్చు, దేంతోనైనా చేయొచ్చు. ఇది సేమ్ మనం ఇడ్లీ ప్రాసెస్ ఎలా అయితే చేసుకుంటామో ఒక 8 అవర్స్ నానబెట్టుకొని పూర్తిగా నానిన తర్వాత ఇది పొట్టంతా శుభ్రం చేసుకున్న తర్వాత దీన్ని గ్రైండర్ చేసుకోవాలండి. గ్రైండర్లోనైనా వేసుకోవచ్చు, లేదంటే మిక్సీ జార్లోనైనా సరే మనం మెత్తగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకొని, ఎక్కువ వాటర్ వేయకూడదండి, ఎందుకంటే ఇది ఓన్లీ మనం ఈ మినపప్పు రుబ్బుతోనే హెల్తీగా వేసుకోవచ్చు. ఈ కుడుము అనేది ఆవిరి కుడుము చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే మనకి హెల్తీగా చేసేటప్పుడు ఇంకా మనం మధ్య మధ్యలో ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ ఇంకా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి, స్మూత్గా అయ్యేలాగా. ఇంకా దీన్ని మనం వేరే బౌల్లో తీసేసుకొని ఇంకా ఓవర్ నైట్ పెట్టుకోవాలి. వెంటనే అప్పటికప్పుడు వేసుకుంటే అంత ఫ్లఫీగా అన్నది రాదు. ఈ కుడుము అనేది ఓవర్ నైట్ అంతా కూడా మనం పులియబెట్టుకొని మార్నింగ్ టైం వేసుకుంటే చక్కగా ఫ్లఫీగా అలాగే స్పాంజ్ లాగా వస్తుంది. ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అండి. చూస్తున్నారు కదా, క్వాంటిటీ అనేది డబుల్ అయ్యింది. ఈ విధంగా మనకి తెలుస్తుందండి. ఇలా పొంగితే మనకి ఈ ఆవిరి కుడుము అనేది మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా దీనిలో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకో, బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ మిక్స్ చేసుకున్న దాన్ని కొంచెం ఒకవేళ గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ యాడ్ చేస్తే మొత్తం పలచగా అయిపోయి సరిగ్గా పొంగదు. అందువల్ల చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలో, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇక్కడ నేను ఏంటంటే ఆవిరి కుడుము అనేది వేరే ప్లేట్స్ ఉంటాయి, లేదంటే ఇది ఏంటంటే డోక్లా చేస్తారు కదా ఆ ప్లేట్ ఇది. ఇక్కడ దీనికి డోక్లా ప్లేట్లోనైనా మనం పెట్టుకొని చేసుకోవచ్చు. అయితే ఏంటంటే దీని ప్లేట్ నిండా ఫుల్గా పెట్టేయకూడదండి. ఒక హాఫ్ వరకు పెడితే ఇంకొక హాఫ్ ఏంటంటే ఇది ఉడికేటప్పుడు పొంగుతుంది. అందువల్ల ఒక హాఫ్ వరకు పెట్టుకొని దీన్ని మనం ఇడ్లీ అయితే ఎలా అయితే మనం ఉడికిస్తామో సేమ్ ఇంకా అదే మెథడ్లో మనం చేసేయాలండి. ఇది ఎందులో చేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ నేను పెట్టేది ఏంటంటే ఇది 2 in 1 అనమాట. అంటే ఇడ్లీలు చేసుకోవచ్చు, అలాగే కర్రీస్ కూడా చేసుకోవచ్చు. అటువంటి వెజిల్ అనమాట ఇది. సో దీనిలోనే నేను ఇప్పుడు ఈ డోక్లా ప్లేట్ అనేది పెట్టేసుకొని ఈ ఆవిరి కుడుము ఉడికే అంతవరకు కూడా ఒక 10 minutes అయితే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. నెక్స్ట్ ఇంకా ఇది రెడీ అయ్యేలోగా మనం దీనిలోకి సర్వ్ చేసుకోవడానికి కారపొడి అనేది రెడీ చేసుకుందాం. ఈ కారపొడి కూడా చాలా ఈజీగా ఉంటుంది, అలాగే కొద్దిగా ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుందండి. ముందుగా ఏంటంటే స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని దీనిలో కొంచెం పచ్చెనపప్పు అలాగే మినపప్పు, ఇది గుళ్ళైనా వాడచ్చు, లేదంటే పొట్టుదైనా సరే వాడచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అంతే. నెక్స్ట్ ఈ 2 కొంచెం వేయించుకున్న తర్వాత దీనిలో స్పూను జీలకర్ర, అలాగే ఇందులోనే ఒక 2 స్పూన్లు నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ తెల్ల నువ్వులు అనేది తీసుకున్నాను, మీరు ఏ నువ్వులైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులో కొంచెం 1 స్పూన్ మళ్ళీ ధనియాలు, వేయించిన శనగపప్పు అంటే పొట్నాల పప్పు అంటారు కదా, దాన్ని 1 స్పూన్తో తీసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలండి. ఈ వేయించుకునేటప్పుడే మంచి అరోమా అనేది వస్తుంది. సో అలా వస్తే ఇంకా మనకి ఇవి పర్ఫెక్ట్గా వేగినట్టే. ఇలా వేయించిన దాన్ని మనం ఒక ప్లేట్లో తీసుకొని వీటిని చల్లార్చుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ అదే బాండీలో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకొని, ఇంకా ఈ ఆయిల్లో అనేది మీ కారానికి తగినట్టుగా ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ స్పైసీగా కావాలనుకుంటే ఎండుమిర్చి ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే లైట్గా తీసుకుంటాం అనుకుంటే కొంచెం ఎండుమిర్చి అనేది తగ్గించుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్నది ఏంటంటే ఒక 10 ఎండుమిరపకాయల వరకు ఉంటాయి, 10 కన్నా ఒక 2-3 ఎక్స్ట్రా ఉంటాయి అన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత దీనిలో కొంచెం కరివేపాకు, ఈ కరివేపాకు అనేది మొత్తం కూడా మంచి క్రిస్పీగా అయిపోవాలండి, అంటే కరకరలాడాలి, నలిపితే అంతలా అయ్యే వరకు మనం వేయించుకోవాలి. అండ్ ఇందులోనే కొంచెం
చింతపండు కూడా వేసుకొని వేయించుకోవాలి. అయితే చింతపండు అనేది ఆప్షనల్ అండి, ఒకవేళ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే దీన్ని స్కిప్ చేసేయచ్చు. నేను ఇక్కడ కొంచెం మాత్రమే యాడ్ చేశాను. అలాగే ఇది వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఇవంతా కూడా వేయించుకోవాలి. అంటే ఇవి వెల్లుల్లి చింతపండు కూడా వేయించుకోవాలంటే కొంచెం ఎక్కువ రోజులు వస్తుంది పొడి అనేది వేయించుకోవటం వల్ల, అందుకని తాజాగా ఉంటుంది, అందువల్ల వేయిస్తున్నామండి. ఇవి కూడా మంచిగా దోరగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత చల్లారి పెట్టుకొని పక్కన పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇంకా మిక్సీ పట్టుకున్న దాన్ని మనం ఇంకా ఏ తాలింపు ఎటువంటిది ఏం పెట్టుకోవసరం లేదు. ఇంకా అప్పటికప్పుడు అలా రెడీ చేసుకొని పెట్టుకుంటే ఈ పౌడర్ అనేది ఎప్పుడు కావాలంటే అప్పుడు టిఫిన్లోకి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది 20 రోజుల వరకు ఉంటుందండి, ఏమీ పాడవదు. ఎక్కడ మనం సాల్ట్ అనేది యాడ్ చేయలేదు కదా, ఇలా నేను మిక్సీ పట్టేటప్పుడు ఇక్కడ గల్లుప్పు అనేది వేస్తున్నానండి. ఇలా వేసుకొని ఇంకా మనం గ్రైండ్ చేసేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోవచ్చు. ఈ కుడుము అనేది మనకి ఉడికిందా లేదా అన్నది చూద్దామండి, చెక్ చేద్దాం. చూస్తున్నారు కదా, ఇక్కడ అనేది క్వాంటిటీ అనేది డబుల్ అయ్యింది, అంటే కొంచెం పైకి ఫ్లఫీగా పొంగిందనమాట. ఈ విధంగా రెడీ అయిపోతే మనకి ఉడికినట్టే. సో దీన్ని ఇంకా మనం డిష్ అవుట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఉండే ఈ ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనేది మనకి రెడీ అయిపోయినట్టండి. నేను ఇక్కడ చూస్తున్నారు కదా, అంటే ఇది మనం క్లాత్ మీద వేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ నేను ఈ ప్లేట్లో పెట్టాను కాబట్టి కొంచెం ఎడ్జెస్ అనేవి ఇలాగ నైఫ్తో లూజ్ చేస్తున్నాను. ఇలా అయిన తర్వాత దీన్ని డిమాల్ట్ చేసేసుకొని ఇంకా మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా కారపొడి, అది వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా నేను ఇక్కడ ఏంటంటే పల్లీ చట్నీ కూడా రెడీ చేశానండి. ఈ రెండు కాంబినేషన్లో అయితే ఇది ఇంకా సూపర్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ కారపొడి అనేది మనం ఇడ్లీలో కూడా హోటల్స్లో వేస్తూ ఉంటారు కదా, ఈ మధ్య అయితే ఎక్కువగా వేయట్లేదు. ఇంతవరకు అయితే కొంచెం చిన్నతనంలో ఏంటంటే ఎక్కువగా ఈ కారపొడి అండ్ పల్లీ చట్నీ మాత్రమే వేసేవాళ్ళు. చూస్తున్నారు కదా, ఇది కేక్ లాగా ఎంత బాగుంది కదా, ఇక్కడ కేక్ కట్ చేసినంత ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంతే అండి, చాలా సింపుల్గా అండ్ హెల్తీగా మన ఈ ఎమ్మీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేసేసుకోవచ్చు, అది ట్రెడిషనల్గా. ఇంక ఇక్కడైతే నేను పల్లీ చట్నీ అండ్ ఈ కారపొడితో అయితే సర్వ్ చేసేస్తున్నాను. దీన్ని మనం ఇడ్లీలో కూడా సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇడ్లీలో. అలాగే నెయ్యి కూడా వేసుకోవాలండి. మెయిన్ థింగ్ ఏంటంటే ఇందులో నెయ్యి ఉంటే ఇంకా వేడివేడిగా చాలా ఎంతైనా సరే లాగించేయచ్చు, అంత బాగుంటుంది. పెద్దవాళ్ళ ఫుడ్ అనేది చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది కదండి. ఎక్కడ కూడా ఒక్క చుక్క నూనె లేకుండా ఈ ఆవిరి కుడుములు వాళ్ళ తరంలో అయితే బాగా చేసుకొని తినేవాళ్ళు. ఇప్పుడైతే మనకి ఇడ్లీ కూడా కొంచెం ఆయిల్ అనేది ప్లేట్లకు అప్లై చేస్తున్నాం. సో ఇప్పుడైతే అలా మారిపోయింది. ఇంకా చూస్తున్నారు కదా, పైన కొంచెం నెయ్యి అనేది వేసుకొని ఇక్కడ కరిగించుకొని వేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఇక్కడ నేను అలా వేసేసాను, వేడి మీద అదే కరిగిపోతుంది అనేసి. అంతే అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు వాచ్ చేసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.